మమతా బెనర్జీని అపారంగా ప్రేమించేవాళ్ళున్నారు. అలా ప్రేమించే వాళ్ళందరూ మోడీ ద్వేషులు, బీజేపీ ద్వేషులు, హిందుత్వ ద్వేషులు, నాస్తిక హేతువాద, వామపక్ష, కాంగ్రెస్ భావజాలికులు. వీళ్ళకి సహజంగా మోడీని ద్వేషించిన, దేశాన్ని ద్వేషించిన, దేశానికి నష్టం చేస్తున్న వీళ్ళందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారు. అదే సందర్భంలో ఆమె రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతినిధి అయినటువంటి గవర్నర్‌ని పదే పదే అవమానించి, కార్యకర్తలతో కొట్టించి, పోలీసులతో అవమానింపజేసి, అధికార యంత్రాంగంతో అవమానింపజేసి, చివరికి యూనివర్సిటీల్లో సైతం స్టూడెంట్స్ చేతన దాడులు చేయించి, బీభత్సం చేసినా సరే నిలబడ్డటువంటి గవర్నర్ ఆనంద్ బోస్ ఇప్పుడు రాజీనామా చేయడం, తమిళనాడుకి సంబంధించినటువంటి రవిని అక్కడికి పంపించడం ఒక ఎత్తు అయితే, ఆనంద్ బోస్ తన రాజీనామాకి కారణం చెప్పలేదు. ఆ ప్లేస్‌లో కొత్త గవర్నర్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆనంద్ బోస్ ఓ ప్రకటన చేశారు. సంచలన ప్రకటన. త్వరలో నేను నా రాజీనామాకు కారణాలు చెప్తానని. అది మరి మోడీ పరివార్‌ని ద్వేషిస్తాడా ఆయన? ఈమెని ద్వేషిస్తాడా అనేది చూడాల్సింది. ఎందుకంటే గతంలో అట్లాగా కాశ్మీర్ గవర్నర్ కూడా అట్లాగే రిజైన్ చేసిన తర్వాతన తనని పక్కన పెట్టాక మోడీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడేం జరుగుద్దో చూడాలి.